హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఊర్లోకైతే పసుపు పట్టే వాళ్ళు వచ్చారండి. అంటే వాళ్ళ దగ్గరే పసుపు కొమ్ములు ఉంటాయి, పచ్చివి అంటే ఎండినవే. ఇక మిషన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒక బండి అనమాట, ఒక సెటప్లో వచ్చేది అనమాట. ఆ బండిలోనే మిషన్ ఉంటుంది, పసుపు కొమ్ములు ఉంటాయి. వాళ్ళు మనకి పట్టి ఇస్తే పావు కిలోకి 100 రూపాయలు అనమాట. అయితే ఇప్పుడు నాకేనమాట పట్టేది. నేను ఒక పావు కిలో తీసుకుంటా అంటే పట్టారు. పట్టి అయిపోయినాక మిషన్ అయితే ఆఫ్ చేసిరు అనమాట. ఇక మిషన్ కంప్లీట్గా ఆగే వరకు ఉండాలి కదా. చూడండి, అదంతా గాలి అయితే ఆ క్లాత్కి మొత్తం నిండిపోయింది. చాలామంది తీసుకున్నారు. కాకపోతే మరి ఈ థర్డ్ గ్రేడ్ అనుకుంటా పసుపు కొమ్ములు అయితే స్వచ్ఛమైన పసుపే, ఓకే. కాకపోతే ఇక అవంతా క్వాలిటీలో లేండి కొమ్ములు, అవి చూపించడానికి మర్చిపోయాను. నేనైతే ఇక్కడ ఒక పావు కిలో వరకు అయితే తీసుకున్నానండి. ఆంటీ అయితే నాకు పసుపు కాటా వేసి ఇచ్చింది. ఇంకా ఇదైతే మన ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. కెమికల్ లాంటివి కలవు కదా, మనం అంటే కలర్స్ లాంటివి ఏం కలవు, డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నాం కాబట్టి. అందుకని నేనైతే ఒక పావు కిలో అయితే తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో పసుపు ఉంది అయినా ఇంకా తీసుకున్నా. ఇక్కడైతే మా మేకని అల్లిచ్చేద్దామని అయితే మేకని ఇడుస్తున్నా అండి. కట్ల పొయ్యి మీద వంట చేసిన అవన్నీ అక్కడే ఉన్నాయి. మార్నింగ్ అయితే ఫుల్ హడావిడి ఉంటుందండి, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. ఇవన్నీ చదివే టైం కూడా ఉండదు అనమాట. వంట చేసిన వాళ్ళకి తినిపించిన, ఇదే వంట చేసిన వాళ్ళకి తినిపించినవా, అలా రెడీ చేయటం, వాళ్ళని బస్ ఎక్కియటం, ఇదే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ మేకని అల్లిచ్చొద్దా, ఎండ అయిందని మేకని ఫస్ట్ అల్లిచ్చేసి వాళ్ళ ఇంట్లో కట్టేసి వస్తాను అనమాట. మేకల వాళ్ళ ఇంట్లో మా మేక వాళ్ళే కాస్తారు రోజు. దీన్ని కట్టేసి వచ్చినాక ఇంకా అవన్నీ చదరటం, అంతా క్లీన్ చేయటం అనేది ఉంటుంది. ఇదంతా రోడ్డు, మేకల వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు ఇదేనండి వాళ్ళ ఇల్లు అయితే. ఇంకా గుడిసెలో అయితే ఇంకా చాలా మేకలు ఉన్నాయి. ఈ మేకలతో పాటు మా మేకను అయితే కాస్తారనమాట. మేకను కాసినందుకైతే నెలకైతే 500 అండి. ఇక ఇప్పుడైతే ఒక 1 మంత్ అయితే అయిపోయింది మేకను గాయబట్టుకు వీళ్ళు. ఇక నెలకు 500. మార్నింగ్ అయితే నేను కట్టేసి వస్తాను అనమాట. ఈవినింగ్ ఏమో మా హస్బెండ్ వచ్చి తీసుకొని వస్తాడు. ఎందుకు మేకలలో వాళ్ళకి ఇరికాయి కదా, మేకలు మీ ఇంట్లో కట్టేసుకోండి, కాయటం అయితే కాస్త అంటేను సర్లే అండి. ఈ కాయటం వరకు అయితే వాళ్ళు అనమాట. ఇటంతా చూడండి ఎంత బాగుందో ప్లేస్ వాళ్ళకి. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక మంచం అయితే ఎండలో ఉందండి. ఈ ఎండ అంటే మళ్ళీ టైం ఎంత అయింది అనుకోవద్దు, టైం 8:30 అయింది ఇప్పుడు అంతే. పిల్లలు 8:20కి వెళ్తారు. పిల్లలు ఇక వెళ్ళగానే ఇంట్లోకి వచ్చి ఫస్ట్ మేకని అక్కడ తోలేసి వచ్చిన తర్వాతకి ఇంకా ఇంట్లో పని. ఫస్ట్ ఆ మేక తోలితే మనం అంతా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఆ ప్లేట్లు అవన్నీ కూడా వాళ్ళు అన్నం తిని ఆ మంచం మీద పెట్టేసి వెళ్ళినవి. ఇక నాకు ఆ టైంలో అసలు ఏ పని దోచదు. వాళ్ళని పంపించే వారికి వాళ్ళదే పని అనమాట. ఇంకో పని అనేది అసలు నాకు అర్థమే కాదు. చేద్దామన్నా అసలు వాళ్ళతోటే సరిపోద్ది, ఇద్దరితోటి. చిన్నపిల్లలే కదా, ప్రతి ఒక్కటి నేనే చేయాలి వాళ్ళకి, వాళ్ళు చేసుకునేంత లేదు కాబట్టి. సో ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడైతే సదిరేస్తున్నా. గ్యాస్ అయిపోయిందండి. ఈరోజైతే గ్యాస్ వచ్చిందనమాట. నేను ఈ వంట చేసిన ఈవినింగ్ గ్యాస్ కూడా అయితే వచ్చేసింది. గ్యాస్కి ఇప్పుడు రేట్ అయితే పెంచుతూనే ఉన్నారు. అన్ని కొత్త రూల్స్ కూడా చెప్తున్నారు అనమాట. గ్యాస్ దొరకదు అంటారు. అది నిజమో ఉట్టిదో మరి, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, గ్యాస్ దొరకదు అని అంటేను. ఇంకా ఇంకో 2 బండ్లు ఉన్నాయి మాకు. ఇంకో బండి అంటే బుక్ మీద ఒక బండేనంట. 45 days తర్వాత మళ్ళీ ఇంకో బండి ఇస్తామని అయితే చెప్పారు. ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా బట్టలు అయితే నేను నైటే ఉతికేసాలండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నా. ఇదంతా క్లీన్ చేశాక ఇంకా గిన్నెలు రుద్దేది అయితే ఉంది నాకు. ఇంకా గిన్నెలు అయితే రుద్దుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గాలి వస్తుంది అనమాట. గాలికి అందులో ఉల్లిగడ్డ పొట్టు అవి ఉంటాయి కదా, అవి అయితే పోతాను ఉరుకుతాను. నేనైతే ఒక ఆట ఆడుతాను ఊడ్చేటప్పుడు అయితే. ఈరోజు గాలి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆగటం, ఊడవటం, అట్లయితే చేసుకుంటూ ఊడుతున్నా. పేపర్లు కూడా ఉంటాయి, పిల్లలు వేస్తారు కదా, ఆ పేపర్లు కూడా ఎగరటం చేయటం అట్లయితే ఉంది. చూడండి, ఇటు ఉడుతుంటే అది పోతుంది గాలికి. అయినా సరే ఇక స్పీడ్గా అయితే ఊడ్చి మొత్తం అయితే ఎత్తేసిందండి. ఇక్కడ మా మేకనైతే ఇక్కడే కట్టేస్తాం, అందుకే అనమాట. ఈ ప్లేస్ వరకు కొంచెం అట్లుంటుంది. మేక ఎరిగిద్ది కదా, అదంతా అయితే అక్కడైతే ఇక అట్లా ఉంటుంది అనమాట. అదంతా ఊడ్చిన బొచ్చలు అవన్నీ అదంతా మార్నింగ్ వర్క్ అయిపోయింది. ఇది వచ్చేసి అనమాట ఈవినింగ్. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక టీ పెడతాను. చూడండి, గ్యాస్ అయితే వచ్చింది ఈవినింగ్కి, చెప్పారు కదా.
ఇంకా గ్యాస్ అయితే వచ్చింది. నేను గ్యాస్ లేనప్పుడు రైస్ కుక్కర్లో అట్లా టీ పెట్టేదాన్ని. ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి గ్యాస్లోనే టీ పెడుతున్నా. ఇంకా అక్కడ ఈ పైపు ఆ పైపు చేంజ్ చేయని మా ఆయనకైతే చెప్తున్నా అనమాట. అది కొంచెం మంచి లేదు చేంజ్ చేయాలంటే, ఇప్పుడే వచ్చాగా ప్లీజ్ ఇప్పుడే వచ్చాగా అని అన్నాడు. పోయిండు, చేయలేదు, ఏం చేయలేదు. అక్కడ ఏదో వంగినట్టు వంగిండు పోయిండు. ఇంకా ఇప్పుడు ఈ గ్యాస్ వచ్చాక ఫస్ట్ టీయే, అందుకే కొంచెం లేట్గా వెలిగింది. ఇంకా ఫ్రిడ్జ్లో పాలు అయితే ఉంటే తీసుకొచ్చానండి. పోస్తుంటేనే కొంచెం అయితే పాలు కింద తొనికైతే పోయినాయి. పాలు పోయినప్పుడు భలే బాధ అనిపించింది. ఒక చుక్క పోయినా ఏదో ఎన్నో పోయినట్టు ఫీల్ అయితే అవుతుంది. ఇక తర్వాత టీ అయితే తాగిన తర్వాత ఇంకా మార్నింగ్ నేను బెండకాయ కూర చేశానండి పొయ్యి మీద. బెండకాయ కూర 1/2 కిలో ఎంత, చాలా తక్కువ అయితే అయింది. ఇంకా సాయంత్రం అయితే కొన్ని చందమామలు అంటాం మేమైతే వీటిని. సారీ అండి, దగ్గు అయితే బాగా వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అసలు మాట్లాడేటప్పుడు బాగా దగ్గు వస్తుంది అనమాట. ఇంకా చందమామలు ఉంటే చందమామలు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి అదంతా క్లీన్ చేసి అది వాటర్లో వేసేసిన, డ్రై రోస్ట్ చేసిన చందమామలు అయితే వాటర్లో వేసేసిన. ఇంక ఇప్పుడు నేను ఇంకా అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసిన అనమాట. ఇంకా అవైతే వేగాలి. వేగినాక మళ్ళీ ఇవి వాటర్లో వేసిన చందనాలు ఉన్నాయి కదా అందులో అయితే వేయాలి. కొంచెం ఆయిల్ అయితే సరిపోలేదు, అందుకని కొంచెం ఆయిల్ వేసిన. ఈ టమాటాలు ఎందుకు తొందరగా అస్సలు ఉడకట్లేదండి, చాలా అంటే చాలా టైం తీసుకుంటాను టమాటాలు ఉడకటానికి. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవైతే నాటు టమాటాలు. నేను ఇవి పచ్చడి చేయడానికని నాటు టమాటాలు వాళ్ళు వస్తే కొన్ని అక్కడ పెట్టిన, బాగా పండాక పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అనేసి ఆ టమాటాలు అట్లా. నేను ఇప్పుడు వండాయి నాటి కాదు, హైబ్రిడ్ టమాటాలే. అవి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటున్నాయి. పచ్చడికాయ తొందరగా ఉడకాలి, మెత్తగా ఉన్నారు కాబట్టి వాటిని అయితే పచ్చడికాయ ఉంచిందండి. ఇవి మగ్గేలోపు బియ్యం కనుక కడిగేద్దాం అనేసి బియ్యం పోసి రైస్ కుక్కర్లో కూడా అయితే పెట్టేసిన. ఇక్కడ ఈ లోపల ఇదైతే మగ్గిపోయింది. ఇక పసుపు వేసి ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆ టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు మొత్తం వేసిన. ఈ కర్రీ కూడా ఇంక ఇవి ఉన్నాయి కాదు చందమామలు వేసిన. మళ్ళీ ఇవి కూడా కొంచెం సేపు మళ్ళీ ఆయిల్లో వేయగాలండి. మళ్ళీ ఇవి వేసిన వెంటనే అవి వేస్తే మళ్ళీ అంత బాగోవు. ఇవి కూడా కొంచెం సేపు అయితే ఆయిల్లో అయితే వేయాలన్నమాట. ఇవి కూడా ఆయిల్లో వేగిన తర్వాత ఇంక ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నా. ఏదో నవ్వులుతున్నా కదా, నేను వీడియో అని మర్చిపోయి నోట్లో బియ్యం వేసుకొని దస్తున్నా. అసలు ఆ బియ్యం అలవాటు ఏందో, ఈ బియ్యం అలవాటు అట్టపోయితే వామ్మో నాకు పెద్ద తలకాయ నొప్పి అయిందండి. బియ్యం అస్సలు అంత మానుకుందామన్నా మానుకోలేకపోతున్నా. బియ్యం అయిపోయా కొన్ని రోజులు బియ్యం అని తెచ్చుకోకుండా ఉండాలనిపిస్తుంది. అసలు అట్లా ఉంది బియ్యం పరిస్థితి అయితే నాకు. ఏదైనా టిప్ ఉంటే చెప్పండి బియ్యం మానటానికైతే. ఇంకా ఇవైతే మగ్గిని అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.